ఇక బ్రేకింగ్ అప్డేట్ చూద్దాం. బెజవాడలో టీడీపీకి మరొక షాక్ తగిలింది. విజయవాడ మున్సిపల్ కార్పొరేటర్ పదవికి కేసినేని శ్వేత రాజీనామా చేశారు. వీఎంసీ కమిషనర్ కి రాజీనామా లేఖ అందించారు. అయితే టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా కేసినేని శ్వేత రాజీనామా చేయనున్నారని తెలుస్తోంది. టీడీపీకి మరోసారి షాక్ తగిలింది. విజయవాడ మున్సిపల్ కార్పొరేటర్ పదవికి కేసినేని శ్వేత తన రాజీనామాను అందించారు. కమిషనర్ కి రాజీనామా లేఖ అందించిన తర్వాత టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా కేసినేని శ్వేత రాజీనామా చేస్తారా లేదా అనేది ఒక క్వశ్చన్ మార్క్ గా మిగిలిపోయింది. ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి తెలుసుకుందాం. అయితే శ్రీనివాస్, కేసినేని శ్వేత రాజీనామా అనే విధంగా చూడాలి? వరుసగా టీడీపీకి ఇది షాక్ లాగే అనుకోవచ్చా, లేదంటే ఇవన్నీ పరిణామాలు కూడా కావాలని చేస్తున్నాయా? మౌనిక, కేసినేని నాని వ్యవహారం చివరికి వచ్చినట్టు చెప్పుకోవచ్చు. కేసినేని నాని పార్టీ మారుతున్నారనే అంశాన్ని కూడా చెప్పకనే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కేసినేని నాని మాత్రం గెలుస్తారు, లోక్సభకి వెళతారని చెప్పని కూడా కేసినేని శ్వేత చెప్తున్నారు. అయితే ఈ అంశాన్ని తీసి పక్కన పెడితే కనుక కేసినేని శ్వేత ఈ రోజు గత కొద్ది నిమిషాల క్రితమే టీడీపీ పార్టీకి తన కార్పొరేట్ పదవికి రాజీనామా చేశారు. మరి కొద్దిసేపట్లో టీడీపీ పార్టీకి తన ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా రాజీనామా చేయబోతున్నానని ప్రకటించారు. అంతేకాకుండా కేసినేని నానికి సంబంధించినటువంటి 2 సార్లు కూడా ఆయన ఎంపీగా గెలిచారు. 2 గవర్నమెంట్ వచ్చినప్పుడు ఎంపీగా ఉన్నారు. 2019లో కూడా అంత ఒక సిచ్యువేషన్, అంటే రాష్ట్రం మొత్తం కూడా వైసీపీ నడుస్తున్న టైంలో కూడా ఈ పట్టున్నటువంటి ఎంపీ పార్లమెంట్ ఏదైతే ఉందో, విజయవాడ పట్టున్న పార్లమెంట్ ఎంపీ నాగిని గారికి చాలా పట్టుంది కాబట్టి ఇక్కడ నుంచి ఆయన 2వ కూడా గెలవగలిగారు. అయితే ఆయనకి జరిగినటువంటి అవమానం, పార్టీలో ప్రధానంగా ఇంత కీలక వ్యక్తిగా ఉన్నటువంటి వ్యక్తికి ఈ రోజు ఎటువంటి సమాచారం లేకుండా, ఆయనకు ముందుగానే ఆయనతో ఎలాంటి సంప్రదింపులు జరపకుండా, ఆయన అభిప్రాయాలు తెలుసుకోకుండా, ఆయన్ని ఒప్పించకుండా, అంటే 3వసారి ఈసారి సీటు కొత్త వాళ్ళకి ఇద్దాము అనే దాని మీద చర్చ జరుగుతుంది. అటువైపు చూద్దాము, మీరు మాత్రం పార్టీకి సపోర్ట్ గా ఉండాలి, సపోర్ట్ చేయాలి అనే దాని మీద ఎక్కడా మాట్లాడకుండా చాలా నిరంకుశత్వంగా నియంతత్వంగా ఆయన తీసి పక్కన పెట్టేసి ఉన్న పరంగా పార్టీ నాయకులతో పాటు సమాచారాన్ని పంపించారు. అధిష్టానం మీద మాకైతే కోపం లేదు, కానీ తీసుకున్న నిర్ణయాలు ఏదైతే ఉన్నాయో వాటిని బాధ కలిగించినాయి. దాన్ని అవమానంగా మాత్రం కేసినేని నాని గారు భావించారు. కేసినేని నాని గారికి సంబంధించినటువంటి మొదటి నుంచి కూడా ఆయన పార్టీలో ఇంత కీలకమైన వ్యక్తి, చాలా అత్యంత అధిష్టానానికి చంద్రబాబు నాయుడు గారికి అత్యంత చనువుగా ఉండేటువంటి వ్యక్తి, 2 సార్లు పార్లమెంట్కి వెళ్ళినటువంటి వ్యక్తి, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, ఎంపీ నిధులతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి పార్టీకి విధేయుడుగా ఉన్నటువంటి వ్యక్తికి సమాచారం ఇవ్వకుండా అవమానపరిచిన దాన్ని మాత్రమే మేము సీరియస్ గా తీసుకున్నాము. అంతేకాకుండా మమ్మల్ని నమ్ముకుని ఉన్నటువంటి చాలా మంది కార్యకర్తలు ఉన్నారు, వాళ్ళందరూ కూడా న్యాయం చేయాలి. ఆ రోజు దాదాపు 64 మంది విజయవాడ కార్పొరేషన్ లో పోటీ చేశారు, చాలా వరకు కూడా ఓడిపోయారు. వాళ్ళకు కూడా న్యాయం చేయాలి. కేసినేని నాని గారికి వేలాది కొలది ఈ పార్లమెంటు సెగ్మెంట్ ఏదవుతుందో వేల మంది అభిమానులు ఉన్నారు. అదేవిధంగా కార్యకర్తలు ఆయన అనుసరించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ న్యాయం చేయాలి అంటే కనుక టీడీపీలో ఆయనకి ఎప్పుడైతే టికెట్ లేదన్నారో వాళ్ళందరూ మనస్తాపానికి గురయ్యారు. దానికి కారణమే తిరువూరు సంఘటన కూడా ఆయన చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ రాజీనామా వెనకాల కేవలం అధిష్టానం తీసుకున్నటువంటి తొందరపాటు నిర్ణయాలు, వాటి వల్ల కలిగినటువంటి ఇబ్బందులు, అవమానాన్ని ఎదుర్కోలేనటువంటి పరిస్థితుల్లోనే రాజీనామా ప్రకటించాము. నాన్నగారు రాజీనామా తర్వాత ఆ పార్టీలో ఉండడానికి ఉండాలంటే చంద్రబాబు నాయుడు గారు అప్పుడు నన్ను తెలిసి నేనంటే మహిళలు రాజకీయాలు ఉండాలంటే ఉన్న ఉద్యోగానికి కూడా రాజీనామా చేసి వచ్చి ఈ పార్టీలో కొనసాగుతున్న పరిస్థితి, కార్పొరేటర్ గా పోటీ చేసి కార్పొరేటర్ గా సేవలందిస్తున్న పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు నాన్నగారికి జరిగిన అవమానం ఏదైతే ఉందో దానిలోనే రాజీనామా చేస్తానని చెప్పని శ్వేత కూడా, కేసినేని నాని గారి వెర్షన్, శ్వేత గారి వెర్షన్ కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా రానున్న రోజుల్లో టీడీపీకి విజయవాడ పార్లమెంట్ లో బలవంత, అంటే ఇప్పటి వరకు కూడా చాలా చోట్ల ఎంపీ స్థానాలకు పోటీ చేయడానికి టీడీపీకి అభ్యర్థులు లేరు, బలమైనటువంటి అభ్యర్థులు లేరు. మరో పక్కన గల్లా జయదేవ్ కూడా పార్టిసిపేట్ చేయని చెప్పని ఈసారి చెప్పడం జరిగింది. చాలా చోట్ల కూడా ఎంపీ లేరు. కానీ విజయవాడ కేసినేని నాని గారి మీద ఎందుకు పగ సాధించారా, అవమానపరచాలనే ఉద్దేశంతో ఉన్నారా అనేది కాదు అనే ఒక ప్రశ్న కూడా లేవనెత్తడం జరిగింది. అంతేకాకుండా ప్రస్తుతం ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీ చాలా బలంగా ఉంది. 2024 ఎన్నికల్లో జనసేన కలిసి పోటీలో ఉంది, గెలవబోతుంది.
పోతుంది అనుకున్నా గెలుస్తుంది అనేటువంటి సంకేతాల నుంచి కేసినేని నాని లాంటి ఒక కీలకమైన వ్యక్తి రాజీనామా చేసి వెళ్ళటం కూడా దీని మైనస్ గానే అయితే చూడాలి. శ్రీనివాస్, ఇప్పుడు అధిష్టానం ఓవరాల్ దాన్ని గా మీరు గుర్తించాలని చెప్పిన దాన్ని చెప్తున్న బట్టి ఈ వలసలు లేదంటే ఫస్ట్ అసలు పార్టీ నుంచి బయటకు రావడం అనే అంశాన్ని అధిష్టానం చేసిన పనుల వల్లే వాళ్ళు బయటకు వస్తున్నారని క్లియర్ గా మీరు చెప్పిన శ్వేత ఇచ్చిన స్టేట్మెంట్లు కావచ్చు, ప్రస్తుతం ఉన్న పరిణామాలు బట్టి కానీ అర్థమవుతుంది. కానీ పార్టీ అధినాయకత్వం దాన్ని సీరియస్ గా తీసుకొని ఇది విషయం అని కూర్చొని చర్చలు కూడా జరపడానికి ఇంట్రెస్టెడ్ గా లేదు అంటే దానికి కారణం ఏమై ఉండొచ్చు? గత కొద్ది రోజుల నుంచి కూడా కేసినేని నాని గారు అలకబోన్నప్పటి నుంచి కూడా పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నేతల్ని 2 రోజుల కింద కూడా 2 రోజుల కింద ఒక ఎంపీని కూడా ఆయన ఇంటికి పంపడం జరిగింది. అంతేకాకుండా పార్టీకి సంబంధించినటువంటి జిల్లా నాయకత్వాన్ని, అదేవిధంగా ఆయన సహచరులుగా పనిచేస్తున్నటువంటి వ్యక్తులను కూడా ఆయనతో సంప్రదింపులు జరపడం, ఆయనతో మాట్లాడడం, అదేవిధంగా తిరువూరు సభకు రావాలని చెప్పడం కూడా పిలవడం జరిగింది. తిరువూరు సభలో ఆయనకి అంటే ప్రోటోకాల్ ప్రకారం కేసినేని నాని ఎంపీకి సీటు కూడా అక్కడ ఒక రిజర్వ్ సీటు కూడా వేయటం చూసాము. అయితే కేసినేని నాని మాత్రం ససేమీరా ఒప్పుకునేటువంటి పరిస్థితి. దీన్ని ప్రధానంగా చూసినట్లయితే ఏదైతే కేసినేని సిన్నికి సీటు ఇవ్వడం నానికి ఇష్టం లేదు, ఆ కోణంలోనే ఆయన కాదు అని చెప్పి సిన్నికి సీటు ఇవ్వడం ఇష్టం లేదు, ఆ కోణంలోనే ఆయన ముందు పట్టారు తప్ప 2024 ఎన్నికలు ఎంత ప్రాధాన్యత, ఎంత కీలకం కాబోతున్నాయి అనే దాన్ని కూడా అధిష్టానం చెప్తుంది. మరో పక్క నుంచి కేసినేని నాని గారికి ఈసారి గ్రాఫ్ తగ్గిందనేది కూడా అధిష్టానం దృష్టిలో ఉంది. అయితే కొత్త వాళ్ళకి అవకాశం అనే నేపథ్యాన్ని ఎందుకు గుర్తించట్లేదు అనేది చెప్తున్నారు. సరే, వలసపాట పట్టినంత మా కేసినేని నాని ఉన్నారు, అయితే ఏంటంటే పార్టీ మారుతున్నారు కాబట్టి కేసినేని నాని వల్ల వచ్చేటువంటి ఇబ్బంది కూడా లేదనేది అధిష్టానం ఉద్దేశం కూడా అయి ఉండొచ్చు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ యువర్ డీటెయిల్స్.